హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు స్టైల్లో పచ్చి మాగాయ ఎలా పట్టాలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎవరన్నా పట్టేసుకోవచ్చు. 2 ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటుంది. ఇది పచ్చి మాగాయ అంటారండి. దీన్ని బాలింత్రాలకి పిల్లలకి అసలు వేడి చేయదంటండి. ఎందుకంటే ఆవుపిండి వేయరండి. ఇది పచ్చళ్ళలో ఇదైతే వేడి చేయదండి. దానికోసం మనం మామిడికాయలు శుభ్రంగా కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని ఇదిగోండి ఇలా పీల్ తీసేసుకోవాలండి. మొత్తం పీల్ తీసేసుకోవాలి. ఈ కాయలు పెద్ద రసాలు అంటండి. ఈ కాయల పేరు ఇదిగోండి. మొత్తం ఇలా తీస్తాం. మొత్తం నీట్గా పీల్ తీసేసుకోవాలి. అదేవిధంగా సన్నగా చీరేసుకోవాలండి. అక్కడ చూడండి, కత్తిపీడతో ఇలా చెక్కుతున్నారు కదా ముక్కలు. అలా సన్నగా తీసేసుకుని పొద్దుటే ఎండబెట్టేసుకోవాలండి. ఎండబెట్టుకుంటే ఈవినింగ్కి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఎండితే మటుకి మధ్యాహ్నం అన్న తీసేసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు మటుకి బాగా ఆరిపోకూడదు. మెంతులు జీలకర్ర ఒక గ్లాస్ వేపించేసుకోవాలండి. వేపించేసుకుని పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా మాగాయకి కారం, పచ్చిమెంతులు, పచ్చి జీలకర్ర చిన్న చిన్న గ్లాస్ అండి. వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. 1/2 కేజీ వేసుకోవాలి. అసలు మామూలుగా అయితే మేము కేజీ వేస్తున్నాం అండి. పల్లీల నూనె, సాల్ట్ అండి దీనికి కావాల్సింది. అంతే, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ మనం మామిడికాయ ముక్కలు ఇదివరకు అయితే పోటేసేవారండి. ఇప్పుడు పోటేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మిక్సీలో కొంచెం వెల్లుల్లిపాయలు, కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. అందులో కొంచెం కారం కొలిచేసుకుని తీసుకుని కొంచెం వేసుకోవాలండి. కారం ప్రతి వాయికి అలాగే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కానీ అన్నీని. మెంతులు జీలకర్ర పొడి లాస్ట్ని కలపాలండి. ఇప్పుడైతే కారం కూడా వేసేసాం కదా, అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వాయికి కొంచెం వేసుకోవాలండి. వేసుకుని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయకపోతే మిక్సీ తిరగదండి. అదిగోండి, ఆయిల్ వేసి మిక్సీ తిప్పేయటమేనండి. మన ఇష్టం. ఒక్కసారి మామూలుగా అయితే ఒక్కసారి తిప్పితే సరిపోద్ది. మాకు ముక్కల కింద అక్కర్లేదని చెప్పి కొంచెం మొరుగా ఉంచమన్నారని చెప్పి ఇలా పెట్టానండి మిక్సీ. ఇదిగోండి, ఎవరిష్టం వాళ్ళది. ముక్కల కింద ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కచ్చాబిచ్చగా మిక్సీ పెట్టాను. అదిగోండి, ఇంత ఆయిల్ వేసినా కూడా పూర్తిగా నలగదండి. 2-3 సార్లు వేయాలి. అదిగోండి, అలా ప్రతిదీ కూడా వాయి కింద మిక్సీ పెట్టేసుకోవాలండి. మన ఇష్టం, ఎలా కాలితే అలా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా పెట్టాను నేను. అంటే అది అలా కనిపిస్తుంది కానీ ముక్కల కింద ఉందండి. అదిగోండి, ఇలాగే పెట్టమన్నారని ఇలాగే పెట్టాను. ఎవరిష్టం వాళ్ళదండి. అంతే అండి. తర్వాత మొత్తం అన్ని ఆయిల్ తీసేసిన తర్వాత ఆయిల్ ఎంత పడితే అంత వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేపించిన పొడి ఉంది కదండి, ఇదిగోండి అదో గ్లాసు ఇదో గ్లాసు వేపించి పౌడర్ చేసామండి మెంతులు జీలకర్ర. అదిగోండి, మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్. బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ చూసుకోవాలండి. ఆయిల్ తక్కువ అయితే నిల్వ ఉండదు. మాత్రం దీనికి తడి చెయ్యి అనేది అస్సలు తగలనివ్వకూడదండి. ఈ టైప్ ఇలాగే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే అదిగోండి చూసారు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోవచ్చండి. ఇందులో అయితే ఆవుపిండి వేయకూడదండి. ఇది బాలింత్రాలకు కూడా పెడతారండి. ఇంకోండి, ఆయిల్ అనేది చూసారు ఎలా తేలుతుందో. ఇంకొక అరగంట అవుతే ఇంకా ఆయిల్ ఎక్కువ తేలిపోతుందండి. మనం జాడీని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని ముందు రోజే ఉంచుకుంటే ఇది ప్రాసెస్ అనేది పెద్దది కింద ఉండదు. జాడీలో మటుకి అడిగిన కొంచెం ఆయిల్ వేయాలండి. అదిగోండి, మాగాయ మొత్తం జాడీలో పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 2 ఇయర్స్ కాదండి, ఎన్ని ఇయర్స్ అయినా అసలు ఏం అవ్వదండి. మాగాయ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా బాగుంటుందండి. వేడి అనేది అసలు ఎక్కువ చేయదండి. అందుకే ఎక్కువ మాగాయ పట్టుకుంటాం మేము. అదిగోండి, మొత్తం అంతా బాగా కలిసిలా కలుపుకుని మనం జాడీలు అనేది పెట్టుకోవాలండి. ఇది మామూలుగా పెద్ద గిన్నె ఉంటే కనుక మొత్తం కలిపేసుకోవచ్చండి. మేము సరిపోద్దేమో అనుకుని ఇలా కలిపాం, కానీ 2 పళ్ళల్లో కలిపేసామండి. కరెక్ట్గా సరిపోయింది. అదిగోండి, మొత్తం జాడీలో అలా ఆయిల్ తేలిలా మటుకి కన్ఫర్మ్గా ఉండాలండి. ఆయిల్ ఏమాత్రం తక్కువైనా ఎంత అలాంటి పచ్చడైనా బూజు వచ్చేస్తుందండి. దీనికి పల్లీల నూనె టేస్ట్ వస్తుందండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.